మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. Hey everyone, I'm Anita and I'm here with you all to tell you all another basic concept. మనం బేసిక్స్ నేర్చుకునేటప్పుడు మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే కొన్ని కాన్సెప్ట్స్లలో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇదొకటి. ఎందుకంటే ఇది హెల్పింగ్ వర్బ్గా యూస్ చేస్తూ ఉంటాం, మెయిన్ వర్బ్గా కూడా యూస్ చేస్తూ ఉంటాం. హెల్పింగ్ వర్బ్ యూస్ చేసినప్పుడు మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి, ఇదే మెయిన్ వర్బ్ అయినప్పుడు దాని యూసేజ్ ఏంటి, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. లెట్ మీ జస్ట్ గివ్ యూ సమ్ క్లారిఫికేషన్ టుడే. ఈ రోజు మనం ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్లని హెల్పింగ్ వర్బ్గా కాకుండా ఇదే మెయిన్ వర్బ్ అన్నప్పుడు ఆ సెంటెన్సెస్ ఎలా వస్తాయి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దాని మీనింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా క్లియర్గా చూద్దాం. ఇదే మెయిన్ వర్బ్గా యూస్ చేసినప్పుడు దాని యూసేజ్ ఏంటి అంటే, గ్రామాటికల్గా చెప్పాలి అని అంటే పొసెషన్ అని అంటాం, పొసెషన్స్లో యూస్ చేస్తాం. మళ్ళీ పొసెషన్ అంటే ఏంటి, ఈ డౌట్ వస్తుంది. కాబట్టి మనం అట్లాంటివన్నీ నేర్చుకోకుండా ఏం నేర్చుకోవాలంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ని మనం ఏముంది మన దగ్గర అని చెప్పటానికి యూస్ చేస్తాం అని గుర్తుపెట్టుకోండి. ఏమని, మన దగ్గర ఏముంది అని చెప్పడానికి హ్యావ్ని కానీ, హ్యాస్ని కానీ, హ్యాడ్ని కానీ యూస్ చేస్తాం. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర ఏముంది, ఐ హ్యావ్ అ మార్కర్, ఐ హ్యావ్ కాఫ్, ఐ హ్యావ్ కోల్డ్ టూ. కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది, మార్కర్ ఉంది, ఐ హ్యావ్ బోర్డ్ ఉంది, కెమెరా ఉంది, దాంట్లో బ్యాటరీస్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఏమేమి ఉన్నాయి మన దగ్గర, ఏమేమి ఉన్నాయి అని చెప్పడానికి ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్లని యూజ్ చేస్తాం. మరి ఐ హ్యావ్ అని ఎప్పుడు అనాలి, హ్యాజ్ అని ఎప్పుడు అనాలి, హ్యాడ్ అని ఎప్పుడు అనాలి అంటే మనకు ప్రనౌన్స్ తెలియాలి. నా దగ్గర ఏదైనా ఉంది అని చెప్పాలంటే ఐ హ్యావ్, లైక్ ఐ హ్యావ్ అ మార్కర్, ఐ హ్యావ్ అ కెమెరా, ఐ హ్యావ్ అ ల్యాప్టాప్, ఐ హ్యావ్ నాలెడ్జ్, లైక్ ఏమేమి ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్. లైక్ మీ దగ్గర ఏముంది అని చెప్పడానికి యూ హ్యావ్ అ సిస్టర్, యూ హ్యావ్ అ గుడ్ వాయిస్, యూ హ్యావ్ టాలెంట్. ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి నాకు తెలిస్తే నేను చెప్పాలంటే యూ హ్యావ్ అని చెప్తా. యూ హ్యావ్ అన్ ఎగ్జామ్ కదా, యూ హ్యావ్ అ క్లాస్. వీ హ్యావ్, మన దగ్గర ఏముంది ఆర్ మా దగ్గర ఏముంది చెప్పడానికి వీ హ్యావ్ అని చెప్పాలి. వీ హ్యావ్ సో మెనీ రిలేటివ్స్, వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీ, వీ హ్యావ్ సమ్ మనీ, వీ హ్యావ్ అ క్లాస్ నౌ, వీ హ్యావ్ అన్ ఎగ్జామ్. ఓకేనా, వీ హ్యావ్. వాళ్ళ దగ్గర ఏముంది చెప్పడానికి దే హ్యావ్. They have again, they have lot of property, they have so many friends, they have a good job, they have some work today. ఇలా వాళ్ళ దగ్గర ఏముంది చెప్పడానికి దే హ్యావ్. ఉంది, ఓకేనా, బేసిక్గా ఇట్లాంటి మీనింగ్ అంతా ఉంది అని వస్తుంది అనమాట. తర్వాత వీ డోంట్ యూజ్ ఓన్లీ ప్రనౌన్స్ కదా, ప్రతిసారి మనం ప్రనౌన్సే వాడడం కదా. ఇంకా ఏం వాడతామంటే ప్లూరల్స్, లైక్ మై పేరెంట్స్ హ్యావ్, మై సిస్టర్స్ హ్యావ్, మై బ్రదర్స్ హ్యావ్. అలా ప్లూరల్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏముంది అని మనం హ్యావ్ అనే యూజ్ చేస్తాం. ఓకే కదా. మరి హ్యాస్ అంటే షీ హ్యాస్, లైక్ మై సిస్టర్ హ్యాస్ అ బేబీ, షీ హ్యాస్ లాడ్ ఆఫ్ పేషెన్స్. తనకు బేబీ ఉంది, తనకి చాలా ఓపిక ఉంది. షీ హ్యాస్ గుడ్ టాలెంట్, తనకి టాలెంట్ ఉంది. షీ హ్యాస్ అని చెప్పి చెప్పొచ్చు. షీ హ్యాస్ లాడ్ ఆఫ్ సారీస్, she has lot of dresses, she has a long hair, she has a short hair. ఓకేనా, ఇలా చెప్పేస్తాం. he has, తర్వాత మా బ్రదర్, he has a good job, he has lot of patience, చాలా ఓపిక ఉంది, మంచి జాబ్ ఉంది. he has a good nature, మంచి నేచర్ ఉంది. ఆర్ వస్తువులు కూడా చెప్పొచ్చు. he has a కార్ ఉంది, he has an own house ఉంది. ఇలాగా ఏమేమి ఉన్నాయి అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇట్కి కూడా హ్యాజే వస్తుంది. ఇట్ హ్యాజ్ అని ఎప్పుడు అంటాం మరి, ఇట్ హ్యాజ్ అంటే ఇప్పుడు ఒక కెమెరాని తీసుకుంటే కెమెరాని ఇట్ అనొచ్చు కదా. ఇట్ హ్యాజ్, కెమెరాకి ఏమేమి ఉన్నాయో చెప్పాలి. ఇట్ హ్యాజ్ బ్యాటరీ, ఇట్ హ్యాజ్ మెమరీ కార్డ్, ఇలా. ఇట్ హ్యాజ్ మెమరీ కార్డ్, దానికి మెమరీ కార్డ్ ఉంది. ఇట్ హ్యాజ్ గుడ్ స్టోరేజ్ కెపాసిటీ, ఇట్ హ్యాజ్ గుడ్ స్టోరేజ్ కెపాసిటీ. అట్లా దానికి మంచి స్టోరేజ్ కెపాసిటీ ఉంది అలా. లేదంటే ఫోన్కి ఏమేమి ఉంటాయి, ఫోన్కి కెమెరా ఉంటుంది, పౌచ్ ఉంటుంది, మంచి ఫీచర్స్ ఉంటాయి కదా. ఫోన్ హ్యాజ్ అని చెప్పాలి. ఫోన్ హ్యాజ్, మై ఫోన్ హ్యాజ్ గుడ్ కెమెరా, ఇట్ హ్యాజ్ సో మెనీ ఫీచర్స్. ఓకే, అట్లా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇట్ని వస్తువులకే కాదు, యానిమల్స్కి కూడా ఇట్ అని అంటాం కదా. ఈ మధ్య షీహి అంటున్నారు అనుకోండి, మామూలుగా యానిమల్స్ని ఇట్ అని అంటారు అనమాట. ఇప్పుడు ఆ కుక్కకి 2 పప్పీలు ఉన్నాయి అనాలంటే ఇట్ హ్యాస్ 2 పప్పీస్.
ఆ కుక్కకు ఒక గోల్డ్ చైన్ ఉంది అనాలనుకోండి, ఇట్ హ్యాస్ అ గోల్డ్ చైన్. ఇంకేంటి, ఆ డాగ్ కి మంచి ఫుడ్ ఉంది, ఇట్ హ్యాస్ గుడ్ ఫుడ్. ఇట్ హ్యాస్ పెడిగ్రీ ఉంది. దానికి వైట్ ఫర్ ఉంది, ఫర్ అంటే బొచ్చు అనమాట. ఇట్ హ్యాస్ వైట్ ఫర్ ఉంది. ఫర్ అంటే బొచ్చు, FUR. అన్నిటికీ ఏమంటున్నాను అది చూడండి. ఓకే, ఇట్ హ్యాస్ అంటున్నా. కుక్కలు, పిల్లులు, మన దగ్గర ఉన్న వస్తువులు, వాటికి ఏమున్నాయి, కారు, ఇట్లాంటివన్నిటికీ ఏమున్నాయి అని చెప్పేటప్పుడు అంతా ఇట్ హ్యాస్ అని చెప్తాం. హ్యాడ్, అన్ని ప్రొనౌన్స్ తోటి మనం హ్యాడ్ అని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది పాస్ట్. ఇప్పుడు ఇవి ఉన్నాయి అంటే ప్రెసెంట్ లో ఉన్నట్టు, రైట్? ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ అన్నా, ఇట్ హ్యాస్ గుడ్ ఫీచర్స్ అని అన్నా, అంత ప్రెసెంట్. కానీ ఇది మాత్రం పాస్ట్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఉన్నిండా, దానికి ఇంతకు ముందు మంచి థిక్ ఫర్ ఉన్నిండా అని అంటాం. ఇట్ హ్యాడ్ గుడ్ ఫర్, థిక్ ఫర్. నాకు నిన్న ఎగ్జామ్ ఉన్నిండా, ఐ హ్యాడ్ అన్ ఎగ్జామ్. ఎవరికి ఏమి ఉన్నింది బట్ పాస్ట్ లో ఉన్నింది అని నేను చెప్పడానికి మనం హ్యాడ్ అని యూజ్ చేస్తాం. సో రిమెంబర్ ద బేసిక్ థింగ్స్ ఐ సెడ్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడగాలంటే ఎట్లా అడుగుతాం? ఓకే, ఎలా అడుగుతాం క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి అడుగుతాం. ఇక్కడ మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ తోనే క్వశ్చన్ అడగాలి, ఎందుకంటే ఇవి హెల్పింగ్ వర్బ్ గా వాడట్లేదు కదా మనం. అందుకు ఏంటి ఆ హెల్పింగ్ వర్బ్స్, మనం క్వశ్చన్స్ అడగగలిగే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే డూ, డస్, డిడ్. మీకు కాంబినేషన్స్ తెలుసు అనుకుంటున్నా. డూతో ఈ ప్రొనౌన్స్ వాడతాం, డస్ తో ఈ ప్రొనౌన్స్ వాడతాం, డిడ్ తో అన్ని ప్రొనౌన్స్ వాడేసేయచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామా? మీకు ఇప్పుడు ఎగ్జామ్ ఉందా? మీకు ఇప్పుడు ఎగ్జామ్ ఉందా? మీకు అంటే యూ కదా, ఏ హెల్పింగ్ క్వశ్చన్ అడుగుతున్నా కదా. ఇదే అన్నమాట మిస్ చేసేది చాలా మంది. అది క్వశ్చన్ అని ఐడెంటిఫై చేయగలిగితేనే హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాలి అని మనం గుర్తుపెట్టుకొని పెట్టగలుగుతాం. అది క్వశ్చన్ అని ఐడెంటిఫై చేయండి. నీకు ఎగ్జామ్ ఉందా అంటే యూ హ్యావ్ ఎగ్జామ్ అని అంటే సరిపోతుందా? ఎట్లా సరిపోతుంది? అది క్వశ్చన్, మీరు హెల్పింగ్ వర్బ్ వాడట్లేదు యూ హ్యావ్ అన్ ఎగ్జామ్ అనడంలో, సో సెట్ అవ్వదు. డూ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్? నీకు ఎగ్జామ్ ఉందా? నెగటివ్ క్వశ్చన్స్ కూడా నేర్చేసుకోండి. నీకు ఎగ్జామ్ లేదా? ఇది కూడా క్వశ్చనే, నీకు ఎగ్జామ్ లేదా అనడంలో. యూ డోంట్ హ్యావ్ ఎగ్జామ్ అనకూడదు, యూతో ఒక క్వశ్చన్ స్టార్ట్ అవ్వదు. అందుకే క్వశ్చన్ ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నీకు ఎగ్జామ్ లేదా అంటే డోంట్ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్ అని అంటారు. ఎగ్జామ్ ఉందా, ఎగ్జామ్ లేదా. నేను ఇలాంటి క్వశ్చన్ ఒకటి నేర్పించి, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైందంటే, ఇలాంటి ఒక క్వశ్చన్ నేర్పించి ఇది చేంజ్ చేసుకోండి అని చెప్తా మామూలుగా. డూ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్, డూ యూ హ్యావ్ అన్ ఓన్ హౌస్, డూ యూ హ్యావ్ అ క్లాస్, డూ యూ హ్యావ్ హెడ్ ఏక్, ఇంకా ఇట్లా ఏమైనా ఉందా 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 అన్నట్టుగా. డూ యూ హ్యావ్ వర్క్, డూ యూ హ్యావ్ అ ఫీవర్, డూ యూ హ్యావ్ సిబ్లింగ్స్, ఇట్లా ఇది చేంజ్ చేసుకోండి. డూ యూ హ్యావ్ మనీ, డూ యూ హ్యావ్ చేంజ్. ఇప్పుడు అంటున్నానా నేను మనీ, చేంజ్, ఎగ్జామ్స్, క్లాస్, హౌస్, ఇలాంటివి చేంజ్ చేసుకోండి. మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఓన్ గా ఫామ్ చేయొచ్చు అని చెప్పుంటాం. ఏం రాశారు తెలుసా కొంతమంది? డూ యూ హ్యావ్ ఈట్, డూ యూ హ్యావ్ లర్న్, డూ యూ హ్యావ్ ప్రాక్టీస్, ఇట్లాంటివి రాశారు. అందుకే ఇది ఇట్లాంటి మిస్టేక్స్ ఎందుకు అవుతాయి అంటే మనం అర్థం చేసుకోకపోతే అవుతాయి. ఏం అర్థం చేసుకోవాలి? తెలుగు అర్థం చేసుకోవాలి, తెలుగే బాగా అర్థం చేసుకోవాలి. డూ యూ హ్యావ్ అంటే అర్థం ఏంటి? ఉందా అని. డూ యూ హ్యావ్ ఈట్ అంటే నీకు తినేది ఉందా? డూ యూ హ్యావ్ లర్న్, నేర్చుకునేది ఉందా? అట్లా ఉంటుందా చెప్పండి? నేర్చుకోవడం ఉందా, తినేది ఉందా, పడుకునేది ఉందా? ఉండదు కదా అట్లా క్వశ్చన్స్. అందుకే బాగా అర్థం చేసుకోవాలన్నమాట. క్లాసులు ఉందా, ఎగ్జామ్ ఉందా, ఫీవర్ ఉందా, ఓకేనా? ఇట్లాంటివి అయితే ఉందా ఉందా అని అడుగుతాం, అట్లాంటివి. ఓకే, ఇంకా నౌన్ యూజ్ చేస్తామంటే నౌన్ ఏంటి, ఇట్లాంటి డౌట్లు వస్తాయి. అందుకే తెలుగు బాగా అర్థం చేసుకుంటే గ్రామర్ తో పనిలా, ఎక్కువ గ్రామర్ తో పనిలా. అట్లా ఒక లిస్ట్ రాస్తే చూడండి. క్లాస్ ఉందా అంటాం, మనీ ఉందా అని అడగొచ్చు, ఎగ్జామ్ ఉందా అనొచ్చు, ఫీవర్ ఉందా అనొచ్చు, ఇంకా ఏదైనా ఓన్ హౌస్ లాంటిది ఉందా అనొచ్చు, ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగొచ్చు, సిస్టర్, బ్రదర్, ఇట్లా వస్తువులు, కారు, బైక్, కీస్, ల్యాప్టాప్, కెమెరా, ఇట్లాంటి వస్తువులన్నిటిని అడగొచ్చు ఉన్నాయా అని. ఇప్పుడు నేను చెప్పే వీటిని వాటితోటి రిప్లేస్ చేయండి, ఓకేనా?
ఇది క్వశ్చన్ ఉందా అన్నట్టుగా. సరే, ఆమె గురించి అడగాలి. ఆమెకి క్లాస్ ఉందా, ఆమెకి ఎగ్జామ్ ఉందా. అప్పుడు ఆమె అంటే షీ కదా, నేను అడుగుతున్నది క్వశ్చన్ కదా. సో డస్ తో క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు. డస్ షీ హ్యావ్ అన్ ఎగ్జామ్? ఆమెకి ఎగ్జామ్ లేదా అని అడగాలంటే డజంట్ షీ హ్యావ్ అన్ ఎగ్జామ్? లేదా అనేది కూడా క్వశ్చనే కదా, నెగటివ్ క్వశ్చన్. సో డజంట్ షీ హ్యావ్ అన్ ఎగ్జామ్ అని అడుగుతారు. ఓకేనా? నిన్న ఉండిందా నీకు ఎగ్జాము? నిన్న ఉండిందా? నిన్న అని చెప్పకపోయినా కూడా ఉండిందా ఎగ్జామ్. ఒకవేళ మనం ఆల్రెడీ పాస్ట్ గురించి క్వశ్చన్ అడుగుతున్నామని ఆ ఎదుటి వాళ్ళకి తెలిస్తే మనం ఇంకా నిన్న మొన్న అని చెప్పాం. ఎందుకు రాలేదు? ఓ ఎగ్జామ్ ఉండిందా, ఓకే. అప్పుడు ఎగ్జామ్ ఉండిందా అని అడగాలంటే పాస్టే కదా. డిడ్ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్? డిడ్ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్? ఎగ్జామ్ ఉన్నిందా అని అర్థం. లేకపోయిందా? పార్టీకి వచ్చావని నిన్న ఎగ్జామ్ లేకపోయిందా నీకు? అప్పుడు అట్లా అడగాలంటే డింట్ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్ యెస్టర్డే? వై డిడ్ యూ కమ్ టు ద పార్టీ? ఓకేనా? క్వశ్చన్స్ అన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా అడగాలి క్వశ్చన్. సో ఇప్పటికీ మీకు క్వశ్చన్స్ ఎలా అడగాలి అని ఐడియా వచ్చి ఉండాలి. దట్స్ ఇట్, దట్స్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ ఫర్ టుడే. ఇంకా దీని గురించి చాలా ఉంది, మనం క్లియర్ గా నేర్చుకుందాం. ఇప్పటికైతే క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ తోటి ఉండాలి అని బాగా అర్థం చేసుకోండి. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే షీకి హ్యాజ్ రావాలి కదా అని ఇక్కడ హ్యాజ్ పెట్టేయడం. క్వశ్చన్ లో రాదు హ్యాజ్. ఓకే, ఇక్కడ పాస్ట్ అంటే హ్యాడ్ రావాలి కదా అని హ్యాడ్ పెట్టేయడం. ఓకేనా? పాస్ట్ అంటే ఓకే, కానీ ఆన్సర్ లో వస్తుంది, కానీ ఇట్లా క్వశ్చన్లలో రాకూడదు. ఈ కామన్ మిస్టేక్స్ మీరు కూడా చేయకండి. మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతా ఒక చోట ఎక్కడ దొరకదు. మనకు దొరికిన చోట దొరికినట్టుగా ఇన్ఫర్మేషన్ అట్లా గ్యాదర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దట్స్ వాట్ ఐ టు హ్యావ్ బీన్ డూయింగ్. యూ టు షుడ్ డూ ద సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి, డస్ తో ఎప్పుడు హ్యాస్ యూజ్ చేయకూడదు. షీ ఉన్నా హీ ఉన్నా డస్ వచ్చినప్పుడు హ్యాస్ రాదు. ఇక్కడ కూడా అంతే, డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ హ్యాడ్ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. That's all for today. I'll see you all next time with the same concept with some more explanation. Bye bye.